రైలు బోగీలు పూజలు చేయొచ్చా? రైలు బోగీలు ఇప్పుడు పూజలు చేస్తున్నట్లుగా ఒక వీడియో చక్కర్లు కొడుతుంది, వైరల్ అవుతుంది. వాస్తవంగా అది ఒక బుక్ చేసుకున్నటువంటి అదేంటే సెలూన్ కార్ అంట. సెలూన్ కార్ అనే ఒక భోగి, అంటే అది సపరేట్గా వాళ్ళ కోసం ప్రైవేట్గా బుక్ చేసుకున్నటువంటి ఒక భోగి. అందులో ఎటువంటి దీపారాధన లేనటువంటి ఒక ఇది జరుగుతుంది, పూజలు చేసుకుంటున్నారు వాళ్ళు. దానికి సంబంధించి ఉత్తర రైల్వే శాఖ ఏం చెప్తుందంటే, సపరేట్గా బుక్ చేసుకున్నటువంటి భోగిలోన వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు తప్ప అక్కడ ఎటువంటి ఇది జరగలేదు. అంటే పబ్లిక్ అందరికీ బుక్ చేసినటువంటి అందరూ ఉన్నటువంటి భోగిలో వాళ్ళు పూజలు చేసుకోలేదని. మరి ఇదే భోగిల్లో చాలామంది నమాజ్ చేశారు, ప్రార్థనలు కూడా చేశారు. దాని గురించి మనం మాట్లాడాలి. అలాగే నేను సాధారణంగా అందరూ ప్రయాణించేటటువంటి భోగిల్లో పూజలు కూడా చేసుకోండి అని నేను చెప్పడం లేదు. అసలు మన వాళ్ళు చెయ్యరు, కానీ మనం నమాజ్ చేసినప్పుడు కూడా అడగాలి. ఇతరులు ఏదైతే వాళ్ళ యొక్క ప్రార్థన ఇది చేసుకుంటున్నారో దాన్ని కూడా మనం వ్యతిరేకించగలగాలి. పూజలు కూడా వ్యతిరేకిస్తాం. అసలు మనం పూజలు చేయం. అందరూ ఇలాంటి దగ్గర అంటే ఎక్కడ పడితే అక్కడ పూజలు చేసేస్తాం, ఎక్కడ పడితే అక్కడ నమాజులు చేసేస్తాం అంటే అది కరెక్ట్ కాదు. ఈ వైరల్ అవుతున్నటువంటి వీడియోని మాత్రం ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వాళ్ళే, అంటే బీజేపీ ఏం చేసినా పర్వాలేదు, అంటే హిందువులు ఏం చేసినా బీజేపీ వాళ్ళని కాపాడుతుంది, ఇతర మతస్థుల మీద మాత్రమే దాడులు చేస్తుంది అనే దీనిగా చాలామంది మాట్లాడుతున్నారు. కానీ అది చాలామందికి తెలియంది ఏంటంటే ఒక ప్రైవేట్ భోగి అనే విషయం. మనం రంజాన్ సమయంలో చూసాం, రోడ్లు బ్లాక్ చేసేసారు, ట్రాఫిక్, ఇంకా పైగా శబ్దాలు చేస్తున్నారు. మేము రోడ్ల మీద నమాజులు చేస్తాం. రోడ్ల మీద నమాజులను కానీ పూజలు కానీ లేకపోతే ఇంక ప్రార్థనలు కానీ దేన్ని అనుమతించకూడదు. దాన్ని మనం ప్రశ్నించగలగాలి. కానీ అంత ప్రశ్నించేటటువంటి ఇది లేదు మనకి. ఒకవేళ హిందువులు ఎవరైనా అలా చేస్తే ప్రశ్నించే దమ్ము అందరికీ ఉంటుంది, కానీ మిగతా వాళ్ళ విషయంలో ఎవరికీ ఆ దమ్ము ఉండదు. అది మన దగ్గర ఉన్నటువంటి చావ చచ్చినటువంటి పరిస్థితి.